అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. హైదరాబాద్ పబ్‌లో జరుగుతున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు బేబీ దాన్ పబ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ పబ్ మీద కంప్లెయింట్ దాకా విషయం వెళ్ళింది కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. నిజానికి జరిగిన సంఘటన ఏంటంటే ఒక ఇద్దరు మహిళలు తల్లి, కూతుళ్ళు ఈ ఫ్రెండ్‌తో కలిసి ఈ పబ్‌కి వెళ్లారంట. వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఒక ఐటెము కానీ బిల్లు మాత్రం చాలా అధికంగా వేశారంట. ఇదేంది బిల్లు ఎక్కువ వేశారేంటి? మేము ఆర్డర్ ఉన్న ఐటమ్స్ కూడా బిల్లులో పొందుపరిచారేంటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సప్లయర్స్‌ని అడిగితే, లేదు లేదు రీపే చేస్తాం అని చెప్పారంట. అప్పటికే వీళ్ళు బిల్లు కొట్టున్నారు, బిల్లు ఇచ్చున్నారు. ఈ తర్వాత బిల్లు చెక్ చేసుకుంటే అధికంగా బిల్లు వచ్చింది. దాన్ని ప్రశ్నిస్తే మీరు రీపే చేస్తామన్నారంట. మాకు మాత్రమే ఇలా వేస్తున్నారు, అందరికీ ఇలానే వేస్తున్నారని వాళ్ళు ప్రశ్నించారట. వెంటనే పక్కనే ఉన్నటువంటి నిర్వాహకులు వాళ్ళు మద్యం సేవించున్నారంటే వాళ్ళు వచ్చి ఎక్కువ మాట్లాడుతున్నాం దొబ్బేయండి అన్నట్టు మాట్లాడారట. అదేంటి అని మీరు మరీ బిహేవ్ బాగలేదు, మీరు కూడా కస్టమర్స్ అంటే కాదని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారంట, మిస్బిహేవ్ చేశారంట, మహిళలతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారంట. ఇది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి విషయం. దీని మీద ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ గట్టిగా ఫైట్ చేస్తూ ఉంది. కానీ ఒక విషయం, మీకు కూడా ఇలాంటి అనుభవం కనుక ఉండుంటే, బేబీ దాని పబ్లో మీరు కూడా ఇబ్బంది పడి ఉంటే, మీకు కూడా అధిక బిల్లు వేసి ఉండుంటే, మిమ్మల్ని కూడా ఎరాజ్ చేసి ఉండుంటే ఖచ్చితంగా మనం టీవీని అప్రోచ్ కాండి, మీ తరపున మేము ఉంటాం. కానీ ఒక విషయం చాలా క్లియర్గా, మీరు ఎప్పుడైనా పబ్కి పోయినప్పుడు కానీ, బార్ అండ్ రెస్టారెంట్కి పోయినప్పుడు కానీ ఖచ్చితంగా బిల్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే ఏం జరిగిద్ది అంటే, నిజానికి మీరు తాగి మత్తులో ఉండుంటారు, మీకు అర్థం కాదనే కారణం చేత అధిక బిల్లు వేసే ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి పబ్బుల్లో ఉండేటువంటి గోల ఏంటంటే, వాళ్ళు ఫ్రెండ్స్తో పోతారు, బిజినెస్ పార్ట్నర్స్తో పోతారు. కాబట్టి పబ్కి పోయిన వాళ్ళు ఖచ్చితంగా బిల్లు చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఏదో 10 గంటకో 11 గంటకో పోతారు, ఒక 2 గంటల పాటు అక్కడ గడుపుతారు. గడిపిన తర్వాత వాళ్ళు ఒక హై లెవెల్ పీపుల్గా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ప్రతిదాన్ని చెక్ చేసుకుంటే పక్కన వాళ్ళు వేరేగా అనుకుంటారన్న ఉద్దేశంతో ఆ బిల్లు టక్కున పే చేసి వెనక్కి వచ్చేస్తారు. బిల్లు పే చేసి ఆ బిల్లు కూడా అక్కడే పడేసి వస్తారు. బిల్లు బయటకు కూడా తీసుకొచ్చుకోరు. కానీ బిల్లు చెక్ చేసుకోకపోతే ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ ఒక మహిళ తిరగబడి ప్రశ్నించిన పాపానికి వాళ్ళు మిస్బిహేవ్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే నేను అడగదలుచుకున్న పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ పబ్బుల మీద ఇప్పటికీ అనేక రకాల కంప్లైంట్స్ ఉన్నాయి. ఒక చోట డ్రగ్స్ దొరికినాయని, ఒక చోట కల్తీ మద్యం అమ్ముతున్నారని, ఇంకో చోట నాసి రకం నాన్ వెజ్ని అమ్ముతున్నారని రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి. గతంలో పబ్బుల మీద రైడ్స్ జరిగాయి. చాలా పబ్బుల్లో ఏదో డ్రగ్స్ దొరికాయి, లేదో కల్తీ మద్యం కానీ నాన్ వెజ్ కానీ దొరికినటువంటి పరిస్థితి. కానీ తీసుకున్న చర్యలు ఏంటి? మీరే కనుక సరిగా చర్యలు తీసుకొని ఉండుంటే, పోలీసింగ్ కనుక సరిగా ఉండుంటే ఇవాళ పబ్బులు కస్టమర్తో మిస్బిహేవ్ చేసేవాళ్ళ? నిజానికి పబ్బు లైసెన్స్లో చాలా క్లియర్గా ఉంటుంది, నిర్వాహకులు కానీ సప్లయర్స్ కానీ మద్యం సేవించకూడదు, కస్టమర్స్ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఉంటుంది. పర్మిషన్ అప్పుడే ఉంటుంది, లైసెన్స్ అప్పుడే ఉంటుంది. కానీ మరి ఇక్కడ నిర్వాహకులు మద్యం సేవించున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఎవరు? కస్టమర్స్ ఆరోపిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పబ్బుల మీద చర్యలు తీసుకోవాలి. దయచేసి నేను అడుగుతున్నాను, బేబీ దాన్ పబ్లో ఎవరైనా బాధించబడిన వ్యక్తులు ఉండుంటే, ఇలా అధిక డబ్బులు కట్టామనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే దయచేసి మనం టీవీని అప్రోచ్ కాండి. ఎందుకంటే నేను పబ్కి వెళ్ళమని చెప్పను, వద్దని చెప్తాను. బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళమని చెప్పను, ఇంకా చెప్పాలంటే వద్దని చెప్తాను. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెప్తాను. కానీ మీరు వెళ్ళి ఉన్న తర్వాత మీరు కనుక బాధితుడిగా మిగిలిపోయి ఉంటే మీ తరపు నేను ఉంటాను. ఎందుకు ఉంటాను అంటే, ఇవాళ మీరు బయటకు వచ్చి కమౌట్ అయ్యి మీ సమస్యని కనుక చెప్పుకుంటే రేపొద్దున 10 మందిని జాగ్రత్త చేసిన వాళ్ళు అవుతారు. రేపొద్దున 10 మందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. 10 మందికి మీకు కలిగిన ఇబ్బంది ఏదైతే ఉందో అది 10 మందికి కలగకుండా చేసిన వాళ్ళు అవుతారు. అదే ఆలోచించండి. మీ వల్ల 10 మందికి మంచి జరుగుతుంది, 10 మందిని జాగ్రత్త చేసిన వాళ్ళు అవుతాం, 10 మందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అనే విషయాన్ని గమనించి బయటికి రండి. మీ ఫేస్ చూపించిన ఇష్టం లేకపోతే ఫేసు మాస్క్ పెట్టుకునైనా మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి సమాజానికి చెప్పండి, ఇంకో పలానా పబ్లో నేను తీసుకున్న ఐటమ్స్ వేరు, నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ వేరు, నాకు వచ్చిన బిల్లు వేరు అని చెప్పేసి మీరు చెప్పండి. మీరు చెప్తే రెండోది, పబ్కి వెళ్ళేవారు, బార్ అండ్ రెస్టారెంట్స్కి వెళ్ళేవారు ఖచ్చితంగా మీ బిల్లుని మీరు చెక్ చేసుకోండి. మీ ఎదురోడి బిల్లు, మీ పక్కన వాళ్ళ బిల్లు మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీ బిల్లు మీరు కట్టుకోవాలి. మీరు అనుకోవచ్చు, మీకు అధికంగా అనుకోకుండా పొరపాటుగా తప్పుగా వేశారేమో, నేను అడిగితే వెంటనే తీసేశారు కదా మీకు అనుకోవచ్చు. కానీ అందరూ అలా చెక్ చేసుకోరు. మీకు ఎగస్ట్రా బిల్లు వేస్తే మీరు అడిగితే మీ బిల్లులో ఆ ఎగస్ట్రా వేసిన ఐటమ్స్ కట్ చేయొచ్చు. ఏదో పొరపాటుగా జరిగింది మేడం అని వాళ్ళు చెప్పొచ్చు. కానీ పొరపాటుగా జరగటం కాదు, కావాలని జరగటం.
మీరు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు తాను తీసేస్తారు. తెలుసుకోకపోతే ఇలా ప్రతి ఒక్కళ్ళ విషయం అదే చేస్తారు. ప్రతి ఒక్కళ్ళ విషయం అదే చేస్తారు. ఈ పబ్బులు, బార్ రెస్టారెంట్స్ ప్రభుత్వానికి ఆదాయం. మద్యం ఎక్కువ అమ్మితే, మద్యం ఎక్కువ అమ్ముడుపోయేది పబ్బుల నుంచి, బార్ రెస్టారెంట్స్ నుంచి కదా, వైన్స్ నుంచి. ఈ ప్రభుత్వానికి ఆదాయం. అందుకనే వీళ్ళు తప్పులు చేసినా, వీళ్ళు కస్టమర్తో మిస్బిహేవ్ చేసినా, వీళ్ళు డ్రగ్స్ అమ్మినా, వీళ్ళు గంజాయిలు అమ్మినా ప్రభుత్వం చూసి చూనట్టు పోతుందా? చూసి చూనట్టు పోతుందా? ఇలా ఒక మహిళకు అవమానం జరిగింది, తెలంగాణ ఆడపడుచుకు అవమానం జరిగింది. ఎవడు సమాధానం చెప్తాడు? ఎవడు సమాధానం చెప్తాడు? ఒక పబ్బు సాక్షిగా గతంలో ఒక మైనర్ మీద అత్యాచార ప్రయత్నం జరిగింది వేరే పబ్లో. ఈ పబ్ కాకపోవచ్చు, వేరే పబ్లో. అమేసే పబ్ అంట, మా మిత్రులు చెప్తున్నారు. ఒక మైనర్ మీద అత్యాచారం జరిగింది. ఇంకా బయటికి రాని ఇష్యూస్ ఎన్నో. పబ్ చుట్టూ బౌన్సర్లు పెట్టుకుంటారు. ఎందుకు ఆ బౌన్సర్లు? ఎవరి కోసం బౌన్సర్లు? బౌన్సర్కి పర్మిషన్ ఏంటి? నిజానికి బౌన్సర్లు ఎందుకని పెట్టుకునే అవకాశం ఉంటుందంటే, ఒక కస్టమర్ ఇంకో కస్టమర్తో మిస్బిహేవ్ చేయకుండా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంచడం కోసం పెట్టుకుంటారు. గొడవ జరగకుండా చూడటం కోసం మాత్రమే. కానీ ఆ బౌన్సర్లను పెట్టుకొని పబ్ నిర్వాహకులు కస్టమర్స్ పట్ల మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. కస్టమర్స్ దేవుళ్ళు బిజినెస్లో, కానీ కస్టమర్స్ పట్ల మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు పబ్బులు. మళ్ళీ అదే పబ్బులకి పోతూ ఉంటారు తాగటానికి బానిసలైన వాళ్ళు, అదేదో పెద్ద పార్టీ కల్చర్ అనుకునే వాళ్ళు, అదేదో గొప్ప అనుకునే వాళ్ళంతా పోతూ ఉంటారు. మీరు ఎంకరేజ్ చేసే కల్చరే. దయచేసి ఈ పబ్బుకు ఏదైతే బేబీలాన్ పబ్ ఉందో ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ నడవాలి. ఇష్యూ తేలాలి, వాస్తవాలు తేలాలి, ఎంతమంది బాధితులు ఉన్నారో తేలాలి. బాధితుల తరపున ప్రభుత్వం స్పందించాలి, పోలీసింగ్ స్పందించాలి. ఖచ్చితంగా నిజమైతే మాత్రం ఈ పబ్బును బ్యాన్ చేయాలి. నిజమైతే మాత్రం ఈ పబ్బును బ్యాన్ చేయాలి. ఇలాంటి పబ్బులు నడవటానికి వీలేదు. హైదరాబాద్లో బేబీలాన్ పబ్బుకి ఎట్టా బుద్ధి చెప్పామో చూడండి అని మిగతా పబ్బులకి హెచ్చరిక పంపించాలి పోలీసింగ్. నిర్వాహకుల్ని నేను ఒకటి అడగదలుచుకున్నా. ఆ మహిళలు చెప్తున్నారు మాతో మిస్బిహేవ్ చేశారు, టచ్ చేశారు, మహిళని టచ్ చేశారని చెప్తున్నారు. వాళ్ళకి లేరు అక్కా చెల్లెలు? ఇలా టచ్ చేస్తారా? మిస్బిహేవ్ చేస్తారా? ప్రశ్నిస్తే కొడతారా? లైట్లు బంద్ చేస్తారా? ఇబ్బంది పెడతారా? అంటే నేను కొన్ని విషయాలు మొదటి నుంచి చెప్పలేకపోయాను. నిజానికి ప్రశ్నించగానే లైట్ అన్నీ బంద్ చేసి మొబైల్లో వీడియో చేద్దామని చెప్పేసి ఆ మదర్ అనుకుంటే ఆ మొబైల్ని కూడా తీసి ఇసిరేసి అత్యంత దారుణంగా ప్రవర్తించారంట. మరి వన్ సైడ్గా మీరు ఎట్లా నమ్ముతారు కార్తీక్ గారు? ఆ అమ్మాయి వాళ్ళు చెప్పింది ఎందుకు నమ్ముతారు? పబ్బు నిర్వాహకులు కూడా తీసుకోవాలి కదా మీరు అనుకోవచ్చు. కానీ గతంలో పబ్బుల మీద ప్రభుత్వం అఫీషియల్గా చేసిన రైట్స్లోనే అనేక విషయాలు బయటపడ్డాయి. అందుకని పబ్బుని నమ్మలేం, బాధితులు మాత్రమే నమ్మగలం. పబ్బు నిర్వాహకులు మనం నమ్మలేం, బాధితులు మాత్రమే మనం నమ్మగలం. ఈ పబ్బుల మీద అనేకమైన కంప్లైంట్స్ ప్రభుత్వం దగ్గర గతంలో ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, గతంలో ఒక మైనర్ మీద అత్యాచారం జరిగింది. ఆ విషయం అప్పట్లో పెద్ద రాజకీయ దుమారం కూడా లేగింది. కానీ ఈ పబ్బుల మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు చూసారా? అక్కడ బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ మద్యం అమ్మాలి, ప్రభుత్వానికి ఆదాయం రావాలి. అంటే ఇది ఆదాయ వనరుగా చూస్తున్నారు తప్ప కనీసం సేఫ్ సెంటర్గా ఇవి ఉన్నాయా లేవా? వీళ్ళు పోసే మద్యం ఏంటి, వీళ్ళు పెట్టే తిండి ఏంటి, వీళ్ళు వేసే బిల్లు ఏంటి, వీళ్ళు కస్టమర్తో చేస్తున్న బిహేవ్ ఏంటి? బయటికి రాని ఇష్యూస్ పబ్బులో వందలు ఉంటాయి. పబ్బులో పనిచేస్తున్న ఒక అమ్మాయి మీద అత్యంత దారుణంగా ప్రవర్తించారు గతంలో. ఒక మాదాపూర్లో ఉన్నటువంటి ప్రైవేట్ పబ్లో అత్యంత దారుణంగా ప్రవర్తించారు. వీళ్ళ దృష్టిలో అమ్మాయిలంటే ఆట బొమ్మలు, ఆడవాళ్ళంటే అత్యంత నీచంగా చూస్తారు వీళ్ళు. ఇలాంటి పబ్బుల పట్ల మీరు ఎలా ఉండాలి? సగటు హైదరాబాదీ స్పందించాలి. ఖచ్చితంగా సగటు హైదరాబాదీ ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాలి. మీరు స్పందించలేకపోతే రేపు అవమానం మీ దాకా రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ అవమానం జరిగింది నాకు కాదు కదా, నా కుటుంబ సభ్యులకి కాదు కదా, ఎవరికో కదా, సమయక్ సమయక్ కదా, ఏం జరుగుంటుందోలే అని చెప్పేసి మీరు వదిలేస్తే అవమానం రేపు మీ దాకా రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు స్పందించాల్సిన సమయం ఇది. ఏదైనా సమాజంలో ఒక అక్రమం జరిగిందంటే అది మొక్కగా ఉన్నప్పుడు తుంచగలిగితే మానయి ఉండదు. మొక్కగా ఉన్నప్పుడే తుంచాలి. మీ దృష్టికి వచ్చిన ప్రతి అరాచకం మీద, ప్రతి అక్రమం మీద మీరు స్పందించి తీరాలి. మౌనం కంటే ప్రమాదకరం ఏమీ ఉండదు. దయచేసి మీరంతా కూడా కామెంట్ చేయండి. బేబీలాన్ పబ్ మీద మీకు జరిగినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే చేయండి. ఈ సంఘటన మీద కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. దయచేసి నేను డిమాండ్ చేస్తున్నాను, పోలీసింగ్ కఠినంగా ఉండాలి.
ఈ జరిగిన ఇష్యూ మీద ఖచ్చితంగా పోలీసింగ్ స్పందించాలి. ఇది నిజమైతే మాత్రం ఈ పబ్ను బ్యాన్ చేయాలి. రాబోయే కాలంలో హైదరాబాద్లో ఉన్న ప్రతి పబ్కి కూడా ఒక సంకేతం పంపించాలి. బేబీ దాని పబ్లో ఒక మహిళ మీద అక్కడున్న నిర్వాహకులు మిస్బిహేవ్ చేస్తే పోలీసింగ్ చాలా స్ట్రిక్ట్గా రియాక్ట్ అయ్యి గంటల వ్యవధిలో ఆ పబ్ను బ్యాన్ చేసింది. రేపు పొద్దున మనకు కూడా బ్యాన్ అవుద్ది. కోట్ల రూపాయల బిజినెస్ దెబ్బతింటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్స్ మన దేవుళ్ళు, వాళ్ళు లేకపోతే మన బిజినెసే లేదు, మన లైఫే లేదు అనేటువంటి విషయం మిగతా పబ్బులకి, మిగతా బార్ అండ్ రెస్టారెంట్స్కి తెలిసేలా పోలీసింగ్ చర్యలు ఉండాలి.